హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి సాధించేసినాడు పరి. ఫుల్ ఈగలు వచ్చేసినాయి. ఫుల్ ఈగలు. బాబా సాధిస్తానన్న పరి. ఇక్కడ చూడండి ఎన్ని చుట్టుకునేది స్వామి. వచ్చేసాడు. ఎట్లుంది చూడండి ఏందో. మావాడైతే దొరికింది అంటున్నాడు. దొరుకుంటే చెక్కేదే దీంట్లో. మామూలుగా అయితే ఒకటి దొరికింది, పోతాన్నాము. పోయి ఇప్పుడు ఆటగాళ్ళంతా వేటగాళ్ళు అవుతాన్నాము. ఆ చెట్లో చూడండి ఏందో ఉంది. ఇగో ఒట్టు కంపులు ఉండే కలిపి పోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పోతాన్నాం, పనిలో పోతాన్నాం. ఓకేనా? ఇట్లా మాట్లాడేది ఏం లేదు. ఫ్రెండ్స్, నేను హరి మంది అనమాట. అదే మాత్రమే అనమాట. పీకేదనమాట. నేను చెట్లు ఎక్కుంటే అట్లా ధైర్యంగా పీకేస్తాడు అనమాట. వదిలి పెట్టిన చేత్తో పీకేస్తాడు, ఎవరైనా వస్తే వేస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే ఆటగాళ్ళంతా పోతున్నాం వేటాడడానికి. చూడండి, మందులు తాగేదానికి, మంద తాగేదానికి కాదు, చేపలతో తేనె పట్టకి. దాంట్లో బాక్స్ ఉంది ఫ్రెండ్స్. నేను కట్టు పట్టుకున్నాను, ఎవరైనా అడ్డు మోసి వేసి పరేకి అట్టుంది. ఇంకా పోతాన్నాము. ఒక తేనె కూడా దొరకలేదు, తేనె పట్టకి పోతానేది. ఇక్కడంతా ఏమో రాజకీయాలు నడుస్తున్నాయి. పోయి ఇంకా చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చీతాకోకులు చూడండి బాగా. ఇక్కడ చీతాకోకులు ఉన్నాయి చాలా. అయితే ఏమన్నా మేబీ ఉంటే సరౌండింగ్స్లో ఉండొచ్చు, చూద్దాం. సూర్యుడు ఎక్కడ పోయినాడు తెలుస్తాను లేదు అప్పుడమే. ఇది చాలా హాట్ గురువు. ఏంది ఎక్కడ పోయినా ఊడి జిక్తాను లేదు. ఎతికి సుస్సైపోయేట్లున్నాము. కానీ వేటగాళ్ళంతా వేటకి రెడీగా అంతా ఎత్తికేస్తాను. మ్యాజిక్ నా పట్టు పారేదే, ఊటి జిక్తాను లేదు ఏమంటే. ఇది చూడండి ఫ్రెండ్స్, అంత ఎట్లుంది చూడండి ఏందో. ఇది పెద్ద జీవినే. మేమైతే ఎతుకుతాము, ఒకటి జిక్కలేదు. బేజారు అయిపోతుంది. ఒకరు పక్క అయితే వెళ్ళిపోయినామంతా. చూడాలి, ఇంకా ఎతకాలి. ఏడాది దొరుకుతుందేమో. ఇట్లా చెట్ల పుట్లు అంతా ఎతికేసాము. చూద్దాం ఏడాది ఏమో దొరుకుతుందేమో. బొక్కులకి ఏందో ఒకటి కుందేలు ఏంటో ఉంటాయి. లోపలికి పెట్టుకుని అంతా తిరుగుతాము, ఏం దొరకలేదు. ఇది ఒకటి దొరికింది ఫ్రెండ్స్ లాస్ట్కి. అంతే, ఇక్కడ అంతా ఏం లేదు. ఇప్పుడు మనోళ్ళు అయితే పిలుదాము, ఎక్కడ చిక్తే ఎక్కడ పోయినారో. షిక్కిరా ఉన్నాయంరా అంటున్నారు. దగ్గరికి పోదాం, ఇంకా చిక్కేట్లు లేరు వీళ్ళు. వచ్చినాయి తేనెలు పట్టుకునే వచ్చింటే ఇవి చిక్కినాయి. మేమేం చేయలేదు, ఎతకాలి. ఇంకా ఎతికితే ఏమన్నా తేనెలు చిక్కితే ఇంటికి ఎత్తుకొని పోయేది. ఆ చెట్లో చూడండి ఏందో ఉంది. ఇగో చూడండి. వాడైతే చూడండి, నెములు అంతా ఇవి పడినాయి, ఈకలు పడినాయి. 3 ఈకలు. పై ఎత్తుకుందాము. ఈడొకటి పడింది. నాకు తెలిసి ఈ చెట్లు ఏమైనా కూర్చుంటాయేమో, దానికి ఈడ పడిన ఈకలు. మామూలుగా అయితే ఒకటి దొరికింది, పోతాన్నాము. పోయి ఇప్పుడు ఆటగాళ్ళంతా వేటగాళ్ళు అవుతాన్నాము. ఎట్లు పోవాలో తెలీదు. ఇట్లు పోవాలా, ఆయన అట్లు పోతున్నాడు. ఆయన తప్పుదారే, మంది కరెక్ట్ వెళ్ళిపోతాం అట్లే. ఇంకేమే తినరా అంతా? తినండి, తిని వీడియోలు చూడండి. మీరు బాగుండండి, మాతో బాగా పెట్టండి. ఈ కంపులంతా ఏం బాధ. తేనె కోసము పోవాలా. పోయి ఇంకా ఏడుంది పీక్కొనేది బాక్స్కే దాలో ఎతికి బాగా ఇంకా తేనెలు పీకాల. ఒకటి దొరికింది అంతే. లెట్స్ గో. ఇగో ఈడే మా వాడు పీక్తున్నాడు. ఎవడో చూపిస్తాడు. వీడు ఎంత పొదుల్లో ఉందో తేనె. ఎదురా కనిపించినా సౌండ్ చూస్తాడు. ఒకేతో 2 మీద ఉండలేదు కరెక్ట్. సౌండ్ అయితే వస్తుంది. కింద ఉంది అనుకుంటాను. దాని కింద పూర్తిగా
మావాడు మా తంత ఎరుపుకులు చేసి ప్రాంక్ చేసినాడు అనమాట. ఇటు చూస్తే లేదు, ఆడుంది ఈడుంది అంటాడు, దాంట్లోకి కెలుగుతాడు. ఈగలు లేసేనే ఉండేది, తేనె ఆడ ఉంది లోపల, ఎతికి చూద్దాం. పుట్టుదేని అంటున్నాడు, యాదేనుందో ఉంటే పిక్కునేసాం అంతే. మావాడైతే దొరికింది అంటున్నాడు, దొరుకుంటే చెక్కేదే దీంట్లో. మళ్ళీ ఈగులు చూడు అంటున్నాడు. పాలే ఉందా, పరిగెత్తి వస్తున్నాడు. ఆవిడే అటాకా యాడ్రా పోయి అతి కష్టంతో టోపీలు కూడా ఎగిరిపోతాయి లాస్ట్కి. ఇట్లా అయిపోయిన పరిస్థితి అయితే. మావాడైతే ఫుల్ హుషారుగా ఉన్నాడు, చూద్దాం. బొక్క కనిపిస్తుంది, ఎంత పెద్దగా ఉంది ఏమో నాకేం తెలుసు. పెట్టరు నువ్వు బొక్కులకి ఏందో ఒకటి కుందేలు ఏంటో ఉంటాయి. కుందేలు లోపలికి పెట్టుకుని ముందెలక అది తన నుంచి ఇంకో వెళ్ళిపోయి ఉంటున్నాడు బొక్క పెట్టుకుని. అవేమో అదొకటే ఉంటుంది. తాను వాన మాటలకు పోయి పొగ్గు పెడితే వస్తుంది బయటికి. పొగ్గు పెట్టేస్తే ఇంకోత ఆడవుతావు లేస్తుంది పొగ. ఆతో పోయి ఇట్లా బట్ట కప్పేస్తే వచ్చేస్తుంది లోపలికి. నా పరిస్థితి ఎలా రెడీ చేయడానికి తేనె బీకే గంట సేపు రెడీ చేస్తాడు, దాంతో ఆడకి ఎదిలి వచ్చినాడు. ఏం చేస్తాడు ఇంకెట్లా నాకు ఎట్లేకోకుండా అది ఆడే ఉందని చేసుకో. ఇది ఆడ అదో చూడా, ఈగలు కాదులే, పెద్దది కాదు, చిన్నది అనిపిస్తుంది. యాటిని కేటకు గట్టిని చూడు, అదే ఈ నుంచి ఆడి వరకు గట్టిని చూడు. దీంట్లో కనిపిస్తుంది కెమెరాలో. ఏమన్నా యాడికి జూమ్ చేయాలి అయితే పీక్తానాడు ఇప్పుడు. నేను ఈగ లేచిన అంటే మేము ఉరుకుతాను. అల్లాడిస్తానాడప్పా, అల్లాడిస్తానాడు. ఏ మళ్ళీ పొగ పెడదామా? ఎట్లా లేచి వెళ్ళిపోతాయి పొగకి, కింద పెడితే పొగ పెట్టాల, పొగ పెట్టాల. తెమ్మని మొత్తానికి సాధించేసినాడు పరి. ఫుల్ ఈగలు వచ్చేసినాయి. ఫుల్ ఈగలు బాబా సాధిస్తాడు పరి. ఇక్కడ చూడండి ఎన్ని చుట్టుకునేది. స్వామి వచ్చేసాడు వచ్చేసాడు వచ్చేసాడు. ఫైనలీ ఫైనల్ ఇది అంత లేదు కొందా ఇది. అగ్గో న్యాచురల్ 100% ప్యూర్ ప్యూర్ అపో 100% ప్యూర్. కొంచెమే అనమాట. వీడియో తీసాడు, నేనే పీకింది. ఎట్లా పీకినాను మీకేమన్నా తేనె పీకాలంటే చెప్పండి, వచ్చి పీకిస్తాను. నంబర్ అయితే ఇదే, పీకేస్తాం అంతే. చాలా బాగుంది తేనె అయితే. ఇదే తేనె మనం పీకిన తేనె చూడండి. ఏమన్నా దాంట్లోకి తీస్తానావా? పట్టుకోవట్లేదు. దౌడు వేసి బాగా నమ్ములితే అప్పుడు తెలుస్తుంది. ఎట్లుంది? బాగా హైలైట్గా ఉందిలే, తిను. ఎట్లున్నా? సూపర్. నేను తినలే, తినుకుని అట్లా సూపర్ ఉందంటే అర్థం చేసుకోవాలి. ఎట్లున్నా సూపర్ ఉంటే ఉంటుందని. చూడండి లైఫ్లో నేను ఇట్లా డైరెక్ట్గా లైవ్లో అనమాట, ఫస్ట్ టైం అనమాట. చూడండి కడతాను చూడు, కిందకి గారిసాను పప్ప, నేల పాలవుతుంది. కారుతాను చూడండి. మొబైల్కి అయితే ఏమైందా? మొబైల్ పోతే తేనె పోకూడదు అంతే. లైఫ్లో ఇట్లా ఫస్ట్ టైం అనమాట టేస్ట్ చేస్తాను. వేరే లెవెల్ వర్మా, కష్టపడి దానికి ఫలితం. అంతకోండి 60,000 పెట్టి ఫోన్ పోయినా పర్వాలే, తేనె మాత్రం పోకూడదు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో. అయితే పోతాన్నాము, అది బాగా ఆడే తినేసినాము, ముందుకు పోతాన్నాము. చూద్దాం ఆడేనేమో చిక్తాయేమో. మీరు అనొచ్చు కదా 100 రూపాయలు పెడితే బయట దొరుకుతుంది అనేసి. అంటే న్యాచురల్ లైవ్లో పీక్కొని తింటే చాలా అంటే చాలా మంచిది అనమాట. అది మనం ముఖ్యంగా చెప్పాలంటే తేనె తినడం వల్ల మనకి తీగా మాటలు వస్తాయి అనమాట స్పష్టంగా. ఇంకోటి ఏమంటే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట, ఏమి డిసీజెస్ రాకుండా ఉంటాయి. అందుకనమాట ఇంత కష్టపడి అయితే మనం తేనె అయితే పీకామన్నమాట. అదో మా దోస్తులు అంతా కలిపేసి హరి కోటర్ కలిపేసి పీకేసి
మామూలు నీళ్ళు అయితే ఎత్తుకొచ్చినాడు పాటలు పెట్టుకొని మనకు పాటలు లేకుంటే పొద్దుపోదు. ఇవి చూద్దాం ఇంకా మావాడు ఏమైనా ఎతికిస్తే పీకి పరేదా. తేన్లు పీకి సాలే కూర్చోయినారు చూడండి అంతా. అన్ని తేన్లు పీకైనారు మా వాళ్ళంతా చేరుకొని. ఏం చేయగలరు కూర్చొని ఇంకొక 10 నిమిషాలు ఎత్తుకుతాము. చిక్కితే ఇంకా పీక్కుంటాం, లేకుంటే ఇంటికి అయిపోయా. మళ్ళీ కలుద్దాం. బాయ్.